ముందుకే రైతుకు రైతు బంధు ఇచ్చిండు. మనం అడిగినమా రైతుకు రైతు బంధు ఇచ్చిండు, రైతుకు రైతు భరోసా ఇచ్చిండు. అడగక ముందే స్టాక్ గా యూరియా బస్తాలు పెట్టిండు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇస్తా అన్నటువంటి రైతు బంధు లేదు, పెంచుతా అన్నటువంటి పెన్షన్లు లేవు, తులం బంగారం లేదు. అందుకనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే, రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే. నాడు పచ్చని పల్లెల్ల నిలవంక తీరు నిలిసిన రైతన్న వాడిపోయి నేడు వాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా. దేశానికే తిండి వెంటటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా బస్తా కోసం అరిగోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తంగాట పడుతున్నాడు. ఒక్క యూరియా బస్తా కోసం అరిగోసలు పడుతున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తంగాట పడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా తండ్లాట పెట్టేటువంటి కాంగ్రెస్ పాలన కావాలా, మళ్ళొక్కసారి కేసీఆర్ గారి పాలన కావాలా? అందరు గట్టిగా చేతులు ఎత్తాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డ మీద బరాబర్ గులాబీ జెండా ఎగరేస్తాం. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో ఏ విధంగానైతే గులాబీ జెండా ఎగరవేసినామో రాబోయే ఏ ఎన్నికైనా గులాబీ జెండా ఎగరాలంటే కాంగ్రెస్ పార్టీని పాతాళంలోకి తొక్కాలనా వద్దా? భూములకు ధరలున్నాయా? ఇక్కడ ఉన్నాయా? మీకున్నట్టునే నాకెందుకు డౌట్ వస్తుంది. మరి ఉన్నాయా లేవా అనేది గట్టిగా చెప్పాలి కదనే. అక్క ఉన్నాయా? ఆ రోజు ఒక్క ప్లాట్ తీసేస్తే ఇంట్లో ఉన్న సకలం సమస్యలకు పరిష్కారం దొరికేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు అమ్మేటోడు లేడు, కొనేటోడు లేడు. ఏదన్నా ఆపదొచ్చి అమ్ముదామంటే అడ్డికి పావుషేరు ఉన్నది పరిస్థితి. అవునా కాదా? అందుకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన, వద్దనుకున్న వాళ్ళందరూ మీ మెడలల్లో ఉన్నటువంటి జెండాలన్నీ ఒక్కసారి పైకెత్తాలి. స్టేజ్ మీద ఉన్నోళ్ళు ఎత్తాలి, స్టేజ్ కింద ఉన్నోళ్ళు కూడా ఎత్తాలి. ఈ పాలన వద్దనుకున్నోళ్ళు రేవంత్ రెడ్డిని ఎంత వీలైతే అంత తొందరగా పాతాళానికి దొక్కాలనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి చేతులన్నీ పైకెత్తి అరే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, మీరు కూడా ఆ పాలన వద్దనే మీకు ఓట్ చేసి గెలిపించి కూర్చోబెట్టారు. మళ్ళీ మీరు అటు ఇటు కనుక చేసిరనుకో ఇదే లాస్ట్ మీకు మొదలే చెప్తున్నాం. ఓకేనా? గట్టిగా చేతులు ఎత్తాలి. ఈ పాలన వద్దు. చివరి వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఈ జెండానే పట్టుకుంటే వాళ్ళందరూ మీరు గెలిచిరు కాబట్టి వద్దనుకున్న వాళ్ళందరూ చేతులెత్తి సపోర్ట్ కొట్టాలి. అరే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, గాని హామీలతో వారు గ్యారంటీలతో, గాని హామీలతో వారు గ్యారంటీలతో, గాని హామీలతో వారు గ్యారంటీలతో. ఎన్ని గ్యారంటీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి? 6 గ్యారంటీలు ఇచ్చిండు. ఒక్కటైనా అమలైందా? అయిందా? అంతో ఇంతో అయిందంటే ఫ్రీ బస్సు పెట్టిండు. వాళ్ళకు ఫ్రీ ఇచ్చిండు, మనకాంచి డబల్ గుంజుకున్నాడు. ఒక్కసారి బస్సు ఎక్కి చూడు, వీలైతే తెలుస్తుంది. అరే అమలు గాని హామీలతో వారు గ్యారంటీలతో, గాని హామీలతో వారు గ్యారంటీలతో చేతబట్టి అరిగోసలు పడుతున్నాడు. వద్దురా నాయన అనుకున్న వాళ్ళందరికీ ఇట్లా చేతులెత్తికి ఇట్లా అనాలి. నా పాటకు మీరు కోరస్ వాడాలి. వద్దురా అరెరరే వద్దురా, అరెరరే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన.